వేసిన వాళ్ళకు కంటే వాళ్ళకు 2 పాలు వీళ్ళకి 1 పాలు అన్నట్టు ఉంటుంది. అలా అట్లా సంపాదించి ఆ మిషన్లు సొంతం చేసుకున్నారు. ఇంకా ఊరు బయట ఇక కొద్దిగా దూరంలో ఇంకా 10 మిషన్లు తెప్పించి అక్కడ పెట్టిండు. షెడ్ వేసి పెద్దగానే కావాలి షెడ్ చాలా పెద్దగా వస్తుంది. రోడ్డు ఖాళీ లేవని అక్కడ పెట్టిండు. వస్తుంది అంతా చిట్టుకునే లేచినాయి. ఎంత పొట్టి చిన్న పొట్టి అటు చేతికితే అటు మలుతాడు. అటు అటు సరిపోయినాయి కాదు. అబ్బో అబ్బో అటు తిప్పినాను. అయ్యో 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 నువ్వు కూడా వస్తుంది. బరువు నేనేం పడలేదండి మీద. పో ఎటు పోతావు పో, మాకేం వాడు కోపం మీద ఉన్నాడు చూడాలి. ఇలా కాలు పెట్టి సాగుతూనే ఉంటాడు పైకి ఏడ్చేటప్పుడు. బక్కోడు కానీ మెడలు కూడా నిలబెడుతుంది. అబ్బో ఏమైందిరా నీకు? ఏమైంది ఏమైంది అంత కోపం ఏంది? ఇప్పుడు లేస్తూనే ఉన్నా కొట్టాలి నిన్ను ఏడిస్తే. అబ్బో నిద్ర చదువుకోరాదురా, ఇక్కడ ఏదో పెద్ద పని చేసినట్టు. అబ్బో రోజులైందా పెద్దగా చూపెట్టాలి. నేనా ఇస్తున్నా ఉన్నాం ఈయనే ఉన్నాం పాసిపోయింది చూడండి సరే. కాసు పోయిండు, అన్ని తడిపిండు, ముద్ద చేసిండు. అందుకే ఏడుస్తుంది. చిన్న బాబా కవర్లో కాలు పోయింది. పోలే ఏదో పాస్ పోసిండు. వద్దు నాన్న ఏముండబోయి కథలు. ఒక మళ్ళా పోసే అయిపోయింది. మరి ఇలాగ సగం పోసినట్టు మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇది కూడా తీయాలా ఇప్పుడు? ఇక ఇది కూడా తడిచింది. అయ్యి ఉన్నాయి కదా ముసల్దాన్ని 3 చీరలు చెప్పిన. మరి ఎందుకు పాత చీరలు పాత తీసేసినావు? ఏం కాదు ఉన్నానా? ఉండు పాత కాకపోతే కొత్త అట్లంట లేను. ఇక చింపుతానన్నా కొత్త తీస్తుంది అంటున్నా. ఈయన కోసం
చింపితే మళ్ళా కొత్తవి తీసుకుంటుంది. అన్ని మూట కట్టేసింది పక్కకు. ఎట్నే వాళ్ళ డీలర్ అయితే కాటన్ దొరికేది కష్టం కదా, దొరుకుతుంది. మనం కట్టమని. నా 2 చెప్పిన చీరలు అవి లెక్కకే రాలే. అవి ఏడపోయినాయో కాటన్ ఆకుపచ్చది ఎల్లో కింద కాలు పెట్టి మీది జరుగుతుంది. మొత్తం అయ్యో అయ్యో వాడైతే పోతుంది. కాదు ఏం కష్టమైంది, ఏం కష్టమైంది.